అందరికీ నమస్కారం. ఆదోని పట్టణంలో ఉన్నటువంటి 1వ రోడ్డు ఎస్కేడి కాలనీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ అడగడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా మేము వెరిఫై చేసినప్పుడు ఈ యొక్క పార్టీ ఆఫీస్కు పర్మిషన్ లేదని తెలియవచ్చింది. వీళ్ళు కాకపోతే 2021లో మన పర్మిషన్ కోసం అప్లై చేశారు, కానీ దాని తర్వాత మున్సిపాలిటీకి చెల్లించాల్సినటువంటి ఫీజులు చెల్లించడం కానీ, అలాగే దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని లింక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అనేది లేనందువల్ల ఆ పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే ఎన్జిఓ ఆర్గనైజేషన్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆదోని వాళ్ళ దగ్గర నుండి ఎన్ ఎర్రిస్వామి అని సివిల్ కాంట్రాక్టర్ 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్లుగా మనకు లీజు డీడు సమర్పించారు. కానీ దీనికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఇంకా మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయలేదు. అలాగే ఫీజులు కూడా సబ్మిట్ చేయలేదు. దీన్ని అప్లై చేసి స్క్రూటినీ ఫీజు 10,000 మాత్రం స్క్రూటినీ ఫీజు కట్టేసి వదిలేశారు. దాని తర్వాత మన మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు మరి నిర్లక్ష్యం వల్ల ఎందుకో తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పటికి కూడా బిల్డింగ్ పర్మిషన్ అనేది అప్రూవల్ ఇవ్వలేదు అప్పటికి. అందువల్ల ఇది గుర్తించిన వెంటనే నేను ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ మీద షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. అలాగే పర్మిషన్ అనేది ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి దానికి కూడా ఆ బిల్డింగ్ పర్మిషన్ అనేది కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఎల్టీపీ ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో బాధ్యులు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి లైసెన్స్ను కూడా రద్దు చేస్తున్నారు. ఎంతమంది అధికారులకు అక్రమ కట్టడం అని ఎప్పుడు తెలియదు సార్? ఇది ఎటువంటి అనేది యాక్చువల్గా నిన్న మనం ఈ పర్మిషన్స్ ఇవన్నీ వెరిఫై చేసినప్పుడు నేను వచ్చిన తర్వాత ఇప్పుడు పర్మిషన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఇది పర్మిషన్ ఇవ్వలేదు అని తెలిసింది. దీని ప్రకారం మనం ఆ కన్సర్న్డ్ స్టాఫ్ మీద షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశాము. అలాగే ఆ బిల్డింగ్కి సంబంధించి కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మన నోటీసులు ఈరోజు ఇవ్వడం జరిగిందండి, మార్నింగ్ ఇచ్చాము. దానికి సంబంధించి ఫర్దర్ యాక్షన్ అనేది మన చట్ట ప్రకారం యాక్ట్లో ఎలా ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవడం. మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం ఒక స్థలాన్ని 99 years లీజ్ ఇవ్వడం నేరం కదా సార్? మున్సిపాలిటీ విభాగంలో వస్తుంది. అదే అందుకే కదా మనం పర్మిషన్ ఇవ్వలేదు. 99 years అనేది ఆర్గనైజేషన్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం, వాళ్ళకి ఇచ్చిన దాంట్లో. దీనికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి బైలాస్ కానీ అంటే వాళ్ళకి ఎలా ఇచ్చారు ఏమిటి, ప్లస్ వాళ్ళకు ఉన్నట్టు లింక్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా లేవు. ప్లస్ మనకు ఫీజులు కట్టలేదు కాబట్టి మనం ఆల్రెడీ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది పూర్తిగా మీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆ భవనం నిర్మించినట్లు తెలుస్తుంది కదా సార్? దీనికి మీరేమో ఏదేమైనా దీంట్లో ఎవరి పాత్ర ఉన్నా కూడా వాళ్ళందరి మీద చర్య తీసుకుంటామండి. ఎవరిని కూడా వాళ్ళపైన మన చట్టం ప్రకారం గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం చర్య తీసుకుంటాం. గుడ్ నేమ్ సార్? నా పేరు రామచంద్ర. థ్యాంక్ యూ సార్. ఒకరు వార్డు ప్లానింగ్ సెక్రటరీ. ప్రభుత్వ సేవలు సామాన్యులకైతే ఎన్ని నిబంధనలు పాటించినా కూడా అందడం లేదు. రాజకీయ పార్టీ నాయకులకు కానీ పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళకైతే ఇంటి వద్దకే చేరుతున్నాయి. ఒక గోడ కట్టుకోవాలంటే ఎన్నో నిబంధనలు పెట్టే మున్సిపాలిటీ అధికారులు ఒక అక్రమ కట్టడం కళ్ళ ముందే 2 సంవత్సరాలుగా ఉన్నా కూడా పట్టించుకోలేదంటే దీని మీద ఎటువంటి చర్యలు ఉంటాయి అధికారుల మీద కానీ వాళ్ళ మీద? అందుకనే కదా ప్రజలు నాకు ఓటేసి మార్పు కావాలనుకోండి. ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు క్లారిటీ ఉంది. మీరు న్యూస్లో మనందరూ చూస్తూ ఉన్నాం. ఈ ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అక్రమ కట్టడం గురించి మాట్లాడుతున్నట్టుగా నాకు తెలుసు. అదేనా మీరు మాట్లాడుతుంది? అది సూటిగా అడిగితే పోయే దానికి ఇంటర్నెట్లో తిరిగి ఎందుకు మాట్లాడతారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైందో స్టార్ హోటల్ లెవెల్లో నిర్మించినటువంటి వైఎస్ఆర్సీపీ ఆఫీసు పూర్తిగా అక్రమ కట్టడం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యాలెస్లు నిర్మిస్తా ఉంది. పార్టీ ఆఫీసుల పేరుతో స్టార్ హోటల్ని మించిపోయే రీతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం.
ఇక్కడ ఆదోనిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఎన్జిఓస్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు అంటే ఉద్యోగస్థ సంఘాలకు సంబంధించిన ఒక బిల్డింగ్ ని అక్రమంగా లీజ్ తీసుకున్నట్టుగా తయారు చేసి అంటే 99 సంవత్సరాలకు లీజ్ అంట. అది ఎక్కడన్నా భూమి మీద ఉందని ఇప్పుడే మా ఆఫీసర్లతో కూడా మాట్లాడుతా ఉన్నాను. ఎక్కడా కూడా భూమి మీద 99 సంవత్సరాల లీజ్ అంటూ ఉండదు. కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించిన భవనాన్ని, పాత భవనాన్ని 99 సంవత్సరాలకు లీజ్ తీసుకుంటున్నట్టుగా రాయించుకొని నేను అడిగాను, ఎవరు వీళ్ళకి అగ్రిమెంట్లు చేశారంటే ఆయన కూడా లేడండి, ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు సంతకాలు పెట్టేసి. అంతా గందరగోళంగా ఉంది అని చెప్తా ఉన్నారు. దాన్ని తీసుకొని వచ్చి పెద్ద భవనాన్ని నిర్మించి దానిపైన 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారని చెప్తున్నారు. నేను కూడా చూడాల్సింది, లోపలికి వెళ్ళి చూడాల్సింది, చూడలేదు ఎప్పుడు కూడా. దాన్ని స్టార్ హోటల్ లెవెల్లో తయారు చేశారు. ఆదోనిలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. దానికి ఎటువంటి అనుమతులు లేవు. స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ ఊరిలో వైఎస్ఆర్ దాంట్లో ఇంకా ఏం చేశారంటే నాకు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, మిగతా ఊర్లో అందరూ చెప్తా ఉన్నారు. ఆ భవనంలో వైఎస్ఆర్సీపీ భవనంలో రోజు పంచాయతీలు చేస్తారంట. నీ ఆస్తి పంచాయతీ, నీ ఇంట్లో అన్నదమ్ములు పంచాయతీలు చేస్తారంట. ఇంకొక ఫ్లోర్ లో పేకాట ఆడిస్తారంట. ఇట్లాంటి అక్రమమైన పనులన్నిటిని, దుర్మార్గమైన పనులన్నీ చేయించారు అని చెప్తా ఉన్నారు. సో దాని మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయి కదా. చట్టం తప్పనిసరిగా తన పని తాను చేసుకెళ్తుంది. దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్రమ అది ఒకటే కాదు, ఊర్లో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి, చాలా ఆక్రమించుకున్న విషయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా చర్యలు తీసుకోవాలని ఈరోజు రివ్యూలో కూడా డిస్కస్ చేశాం. మనం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎవరు ఆడిపిస్తున్నారు సార్ పేకాట? వాళ్ళని అడగారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లో వైఎస్ఆర్సీపీ నాయకులే ఆడించాలా? ఇంకెవరు ఆడిస్తారు? ఇంకో పార్టీ వెళ్ళి ఆడిస్తారా? లేదా నువ్వు నేను ఆడించగలుగుతామా? సాధ్యం కాదు. పెద్ద ఉంటారు సార్, మెయిన్ కారకులు ఎవరని తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. మీరే పెట్టండి, ఎవరు ఆడిస్తున్నారు అడగండి. సార్ దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉంది కదా సార్, లేకుంటే ఏ కార్యక్రమం అయినా జరగాలి 100% అండి. ఇప్పుడు నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. నిన్న నాకు ఈ సమాచారం తెలిసిన వెంటనే నేను అక్కడ మున్సిపల్ అధికారులను అడిగాను, ఏమండి నిజంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎన్జిఓలు వాళ్లే నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వాళ్లే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి సార్ ఇలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మా దుర్మార్గంగా మా బిల్డింగ్ని ఆక్యుపై చేసుకొని అక్రమంగా కట్టేసుకొని ఆక్రమించుకున్నారండి అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నేను మున్సిపల్ అధికారులకు చెప్పాను, ఏమంటే దీని సంగతి తెలిసంటే లేదంటే అసలు నాకు మొదట ఒక 2 గంటలు అయితే అసలు అన్ని అనుమతులు ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పారు నాకు. నేను అవును అనుకున్నా. మళ్ళీ వీళ్ళు ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ పేపర్లు ఇచ్చినారు. మీరు చూడండి సార్, ఇది మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు, దీనికి ఎటువంటి అనుమతులు లేవు, ఇది అక్రమము, ఈ 99 సంవత్సరాల లీజ్ అన్నది కావాలనే ఫేక్ డాక్యుమెంట్ ఇది, దీంట్లో చాలా అక్రమాలు ఉన్నాయండి, మీరు ఒకసారి చూడండి. వాళ్ళు డాక్యుమెంట్లు ఇస్తే దాన్ని నేను మళ్ళీ మున్సిపల్ ఆఫీసు పంపిస్తే అవునండి కరెక్ట్ అని అప్పుడు చెప్తారు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ కూడా అంటే దుర్మార్గులకు సహకరించే వాళ్ళు, ఆక్రమణదారులకు సహకరించేటువంటి అధికారులు కూడా మున్సిపాలిటీలో ఉన్నట్టే కదా. సో వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, శాఖాపరమైన చర్యలు ఉంటాయి, వదిలిపెట్టేది లేదు ఎవరిని కూడా. నేను ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు తెలిసినటువంటి, ప్రజలందరికీ తెలిసినటువంటి, లేదా మీ వీధుల్లో కానీ, మీ పక్కింట్లో కానీ, వెనకింట్లో కానీ మీకు తెలిసినటువంటి ఆక్రమణలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన మసీదు స్థలం కానీ, గుడి స్థలం కానీ, చర్చి స్థలం కానీ, లేదా ప్రైవేటు స్థలాలు ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేసి ఆక్రమించుకున్న వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వ స్థలాల మీద పడి అడ్డంగా నిర్మించుకున్నటువంటి కట్టడాలు అయితే ప్రజలకందరికీ తెలుసు. అట్లీస్ట్ అందరికీ అన్ని తెలియకపోయినా మీ వీధిలో ఏం జరుగుతూ ఉంది, మీ పక్కింట్లో ఏం జరుగుతూ ఉంది, మీ వెనకింట్లో ఏం జరుగుతూ ఉంది అని మీకు తెలుసు కదా. అవన్నీ తీసుకుని మా దగ్గరికి రండి. తప్పనిసరిగా ఊరిని శుభ్రం చేసి